హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను పరిటాల వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరాము మా ఫ్రెండ్స్తో కలిసి. ఈరోజు సండే, అందుకోసం నా ఫ్రెండ్స్తో కలిసి ఇప్పుడే జస్ట్ గుంటూరు నుంచి విజయవాడకి వచ్చేసాను. ఇక్కడ ప్రస్తుతం అయితే నేను కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నుంచి నేను పరిటాల వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి బయలుదేరాను బైక్ మీద. మనకు ఎదురుగా చూడండి, ఇక్కడ కనకదుర్గమ్మ వారి గుడి సంబంధించిన కొండ కనబడుతుంది. అయితే ఇలా మనం ఈరోజు నేను ఈ వీడియోలో స్పెషల్ ఏంటంటే, ఇలా బైక్ ద్వారా నేను విజయవాడ నుంచి బయలుదేరి మధ్యలో రూట్ ద్వారా అంటే బైక్ రూట్ ద్వారా ఏ విధంగా మనం పరిటాల వాటర్ ఫాల్స్ చేరుకోవాలనే విషయం మీద నేను వీడియో చేయబోతున్నాను. చూడండి, నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ దొనబండ village which is 30 kilometers away from Vijayawada. This bike journey gives us a lot of pleasure and joy. అయితే మనం ఫస్ట్ ఇక్కడ దొనబండకు చేరుకోవడానికి ముందు మనకి ఇక్కడి నుంచి 12 కిలోమీటర్స్ దూరంలో ఇబ్రహీంపట్నం ఉంది. ఆ ఇబ్రహీంపట్నం నుంచి మనం దొనబండ వైపు సాగిపోవాలి. విజయవాడ నుండి ఒక 12 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఇబ్రహీంపట్నంకి చేరుకున్నామండి. మనం ఇబ్రహీంపట్నంలో మనకు ఇక్కడ ఒక సర్కిల్ ఒకటి ఉంటుందండి. ఈ సర్కిల్ చుట్టూ తిరిగి మనం కొండపల్లి వైపు కాకుండా మనం స్ట్రైట్గా వెళ్తే, అంటే హైదరాబాద్ రూట్లో కనుక మనం బయలుదేరితే మనం దొనబండని చేరుకుంటాము. అయితే ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి మేము ఏం చేసామంటే, ఇక్కడ ఉన్నటువంటి ఆటో అతన్ని అడ్రస్ అడిగి అతను చెప్పాడండి. అతని పేరు ప్రవీణ్ అంట. అతనైతే చెప్పాడు, స్ట్రైట్గా వెళ్ళమని చెప్పాడు. మనం ఈ విధంగా ఇక్కడ ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి స్ట్రైట్గా మనం బయలుదేరి మనం దొనబండ విలేజ్ చేరుకుంటాము. అక్కడి నుంచి ఆపోజిట్లో డైరెక్షన్లో వెళ్ళి అక్కడి నుంచి మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళి మనం ఇప్పుడు దొనబండ గ్రామాన్ని చేరుకుంటున్నాము. ఇదిగోండి, అక్కడ మనకు ఒక సైన్ బోర్డ్ కనబడుతుంది, దొనబండ అని. అంటే ఇబ్రహీంపట్నం నుంచి 12 కిలోమీటర్స్ హైదరాబాద్ రూట్లో జర్నీ చేసిన తర్వాత మనం దొనబండ అనే గ్రామంలో వస్తాము. ఇక్కడ నుంచి మనం రైట్ టర్న్ తీసుకొని మన కారింగ్ రూట్లో వెళ్తే మనకి పరిటాల వాటర్ ఫాల్స్లోకి చేరుకుంటాం. ఇదంతా దొనబండ విలేజ్. చూడండి, ఇక్కడ ఈ దొనబండ విలేజ్ లో వచ్చిన తర్వాత మనం ఒక 1/2 కిలోమీటర్ కొంచెం రాంగ్ రూట్ లోకి వచ్చేసి ఇప్పుడు చూసారా ఈ వెహికల్స్ వస్తున్నాయి.
ఓకే, చూసారా మనం ఇక్కడి నుంచి రైట్ తీసుకొని దొనబండ నుంచి ఇక్కడి నుంచి రైట్ తీసుకోవాలి. ఇక్కడ ఎదురుగా మనకి క్రషర్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆ లారీలు వెహికల్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ మాత్రం కొంచెం హెల్మెట్ ఉండటం బెస్ట్, ఎందుకంటే ముఖ్యంగా డస్ట్ నుంచి కాపాడుకోవటానికి. ఎదురుగా క్వారింగ్ బాగా జరుగుతున్నట్టు అనిపిస్తుంది. సరే మనం వెళ్ళి చూద్దాం. ఇక్కడ క్వారింగ్ బాగా ఈ వెహికల్స్ అన్ని కూడా ముఖ్యంగా ట్రక్స్ ఎక్కువ తిరుగుతున్నాయి కాబట్టి రూట్ అయితే బాగాలేదు, కొద్దిగా చూసుకోవాలి. మరి ఎంత దూరం ఇలా ఉందనేది చూడాలి మనం. దానివల్ల రోడ్ అంతా చూడండి ఎంత ఇక్కడ ఎంత ఇదిగా డ్యామేజ్ అయిపోయిందో ఈ రోడ్ అంతా కూడా. అయితే ఇక్కడ వర్షాకాలంలో మాత్రం వర్షాలు పడితే మాత్రం రావటం చాలా కష్టం. ఇప్పుడు మనం 2 వీలర్ మీద వెళ్తుంటేనే ఇప్పుడు మన చలికాలం అయినప్పటికీ మనకి ఎంత ఇబ్బందిగా ఉంది. అదే వర్షాలు పడితే అయితే పొరపాటు కూడా కార్ డ్రైవింగ్ మాత్రం అసలు చేయకూడదు. కార్లు మాత్రం చాలా కష్టం. అయితే ఇప్పుడైతే ఓకే కాదు, టూ వీలర్స్ అయితే బెస్ట్ అని నా అభిప్రాయం. మనం ఇలాంటి చూడాలనుకుంటే మాత్రం ఈ రిస్క్ తప్పదు. చూడండి దూరంగా ఎలాగా అక్కడ దూరం అడవు. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసారా పరిటాలకి వెళ్ళే క్రషెస్ని దాటి మనం ఇక్కడ మద్దులమ్మ అమ్మవారి గుడి ఉంది. ఆ మలుపు నుంచి మనం అంటే వచ్చిన దారి నుంచి రైట్ తీసుకొని ఇక్కడి నుంచి మనం వాళ్ళు వెళ్తున్నారు చూడండి వెహికల్. 1 కిలోమీటర్ దూరంలో వెళ్తే అక్కడ మద్దులమ్మ అమ్మవారి టెంపుల్ ఉందంట. ఆ టెంపుల్ ప్లస్ వాటర్ ఫాల్స్, ఈ రెండు మనం అంటే మ్యాక్సిమం మనం దాదాపుగా దగ్గరకు వచ్చేసాము. అయితే ఒక రకం చెప్పాలంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా అండి ఇది, జంగిల్ సఫారీ. సండే రోజు మన అడవులు గుండా వెళ్తున్నాం, జంగిల్ సఫారీ. చూడండి ఇదే నేను అనుకుంటున్నాను, వచ్చేసాము వాటర్ ఫాల్స్. అయితే వాటర్ అయితే కొద్దిగా తక్కువ కనబడుతున్నాయి, మరి ఇంకోటి పైన ఉందేమనుకుంటున్నాను నేను. చూడండి ఎదురుగా. హాయ్ గాయ్స్, చూసారా మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడ పరిటాల విలేజ్ నుంచి ఘాట్ రోడ్ని దాటుకుంటూ అడవి మార్గంలో క్వారింగ్ చూసుకుంటూ ఇక్కడ ఎట్టకేలకు మనం ఫైనల్గా వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్ పరిటాల వాటర్ ఫాల్స్. నా వెనకాల చూసారా ఇదే మద్దులమ్మ టెంపుల్, మద్దులమ్మ గుడి ఉంది. అంటే ఇక్కడ ఇంత వాటర్ ఫాల్స్లో అడవుల మధ్య కూడా ఈ గుడి ఒకటి ఉంది. ఇక్కడ దానికి ఎదురుగా మనం దాని ఫస్ట్ మనకు వచ్చేటప్పుడు కూడా వాటర్ ఫాల్ కనపడింది. అయితే మనం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలని గమనించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సీనరీస్ని చూసుకుంటూ మనం ఆ వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దాము. చూసారా అయితే ఇక్కడ మనకి దూరంగా ఎవరన్నా పర్యాటకులు వచ్చినప్పుడు, విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవటానికి మనకి ఇక్కడైతే మంచి సిమెంట్ బెంచెస్ ఏర్పాటు చేశారు. అలాగే చెట్లు కూడా ఉన్నాయి, చాలా చక్కగా వాతావరణం ఉంది. అంటే అడవుల మధ్య అడవిలో ఉన్నట్టుగా ఉంది కాబట్టి మనకి అయితే ఇక్కడ తినడానికి ఏదైనా స్నాక్స్ రూపంలో అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అడవుల మధ్య అంటే ఊరికి ఎంత దూరం ఉన్నప్పటికి కూడా ఇక్కడ కూడా పర్యాటకుల కోసం వీళ్ళు అంటే వాళ్ళకి స్నాక్స్ ఏర్పాటు చేయడం కోసం చక్కగా ఇక్కడైతే బజ్జీలు, కర్బూజా, రేగుపళ్ళు ఇలాంటివన్నీ ఏర్పాటు చేశారు. వీళ్ళని మాత్రం నిజంగా మెచ్చుకోవచ్చు. సార్ ఎప్పటి నుంచి ఇక్కడ ఇలా ఉన్నారు మీరు ఈ షాప్? ఒక 2.5 month నుంచి నేను ఇక్కడ 2.5 month నుంచి మాత్రం ఇక్కడ స్నాక్ ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సార్. ఇక్కడ నుంచి 450 meters ట్రెక్కింగ్ ఉంటుందండి. తర్వాత ఫస్ట్ వాటర్ ఫాల్ తగులుతుంది. ఎవ్రీ సండే అయితే క్రౌడ్ బాగుంటుంది సార్. మిగతా రిమైనింగ్ డేస్ లో మాత్రం యూత్ మాత్రం వస్తున్నారు. ఈ సండే ఎలా ఉంది క్రౌడ్? ఇప్పుడు సండే కొంచెం తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. కొంచెం తక్కువే సార్. తక్కువ ఎందుకని? మినిమం ఒక 200-250 బైక్స్ ఉంటాయి సార్ వస్తాయి ఎవ్రీ సండే. ఈ సండే చూస్తే కొద్దిగా తక్కువ. వర్షాకాలం కాకుండా ఏ సీజన్లో అయినా సరే కాళ్ళు కూడా రావచ్చు, కాకపోతే కొద్దిగా రిస్క్ తీసుకొని రావాలి. వర్షాకాలం అయితే మాత్రం రావటం మాత్రం చాలా ఇబ్బంది. ఇప్పుడు మనం అయితే ఎస్ ప్రకృతి ప్రేమికులు అంటే నేచర్ లవర్స్ మాత్రం ఎక్కడైనా వెళ్తారు. చూసారా మనకు ఇలాంటి అడవుల మధ్య ఇలాంటి కొండలు కోనలు చూడటం అనేది నిజంగా ఒక హాబీ, ఒక ప్యాషన్ ఉంటే తప్ప మనం ఇలాంటి ప్లేస్ని చూడలేము. ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా, చూడండి ఇక్కడ మంచి మనకి సొరంగ మార్గంలో వెళ్తున్నట్టుగా
అయితే ఇక్కడ చీకటి పడితే మాత్రం ప్రమాదం అండి. చీకట్లో అంటే చూడండి అసలు చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉందో చూడండి. మనకి ఒక న్యాచురల్ గా ఒక సొరంగ మార్గం లాగా చెట్లతో కప్పబడి ఉంది. మనం ఇలా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దాం. చూసారా, వండర్ఫుల్, అద్భుతంగా ఉంది. నిజంగా చెప్పాలంటే ఇది మీరు విజయవాడకి 36 కిలోమీటర్స్ దూరంలో ఉన్నటువంటి దొనబండకు దగ్గరలో ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఈ విషయం ఎవరికి తెలియదు. అందుకోసం నేను ఈ వీడియోలో ఈ వాటర్ ఫాల్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. చూడండి, అద్భుతమైనటువంటి లొకేషన్స్ ఉన్నాయి. మంచి న్యాచురల్ వాటర్ ఫాల్స్ అన్నమాట ఇవి. మనం ఇలాగా ఎక్స్పీరియన్స్ అనమాట, మనకి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కలుగజేస్తుంది. ట్విస్ట్లు ఉన్నాయి. ఎస్, చూడండి అద్భుతం. అవును, ఆహ్లాదకరమైన వాతావరణం ఇవ్వాలని చెప్పేసి అవును, ప్రకృతి ఇచ్చినటువంటి ఒక వరం, అద్భుతమైన వరం, ప్రకృతి ప్రసాదించిన వరం. తమ్ముడు ఎంత దూరం ఇంకా వాటర్ ఫాల్స్? ఇంకా 1/2 కిలోమీటరా? ఓ, ఇట్స్ ఆసమ్. చూడండి, సూపర్. ఇక్కడ హాయిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఏమో, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పరిటాల, హైదరాబాదా? ఇంకా పైన ఉందా? పైన నుంచి ఉన్నాయి వాటర్ ఫాల్స్. యూట్యూబ్ ఉంది ఛానల్లో, క్లోజ్అప్ తీయండి. రండి రండి, చెప్తాను. రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్ చూసారా? ఇక్కడ చూడండి, అద్భుతమైనటువంటి ఎక్కడో. నీ పేరు చెప్పు. టెండూల్కర్. గవాస్కర్ ఎక్కడ మరి? గవాస్కర్ లేడా? నో నేమ్. నీ పేరేంటమ్మా? సమీర్. మై ఛానల్ నేమ్ ఇస్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం సండే హాయిగా ఇక్కడ పరిటాల వాటర్ ఫాల్స్ నుంచి ట్రెక్కింగ్ చేసుకుంటూ ఇక్కడ అసలైన సిసలైన వాటర్ ఫాల్ పైన ఉంది. ఆ మధ్యలో మనం ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ని మనం కలుస్తున్నాము. ఇక్కడ వీళ్ళని కలిసి వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో చూద్దాం. హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరంతా? తిరువూరు, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు. ఎలా వచ్చారు? కారా, వెహికల్, ఆటో మీద వచ్చారు? అందరూ ఒకే ఫ్యామిలీ? ఏమేం చూసారు ఇక్కడ? కింద వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ నుంచి కొంచెం గతుకులు ఉంది రోడ్డు. ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత చిన్న వాటర్ ఫాల్ ఉంది, అక్కడ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఏం చేస్తే కొంచెం టెంపుల్ ఉంది, టెంపుల్ దగ్గర ఆడుకుంటే ఇప్పుడు పైన వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఎక్కుదామని ఇప్పుడు నుంచి స్టార్ట్ అయ్యాము. మరి పిల్లలంతా కలిసి వచ్చారు కదా, తినడానికి ఏం తెచ్చుకున్నారా? తినడానికి బిర్యానీ వండుకున్నాం. ఎక్కడైనా సరే మనం ముస్లిమ్స్ అంటేనే బిర్యానీ. సో వీళ్ళంతా ముస్లిమ్స్ అని కాదు, అందరూ చెప్తున్నాను, ఇక్కడ బిర్యానీ ఫేమస్. ఏ హోటల్ నుంచి మీరు సొంతగా మీ ఇంట్లో రెడీ చేశారు? బిర్యానీ, కుర్మా, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ? ఆ పరిటాల నుంచి క్వారింగ్ ఎక్కువగా జరగటం వలన ఆ రోడ్ అంతా బాగా గతుకులుగా ఉన్నప్పటికీ నేనైతే అనుకున్నాను ఇక్కడ ఎవరు రారేమో అనుకున్నాను. కానీ ఇక్కడ చూస్తే ఇంతమంది వచ్చారండి. మాత్రం నిజంగా నేచర్ లవర్స్ కి ఇది ఒక స్వర్గధామము. అంటే మనం ప్రకృతిలో వేరంతా. ఓకే, చూసారా ఎంత ఫ్యామిలీతో ఎంత ఎంజాయ్ చేస్తున్నారో సండే. నేను ఏం సజెస్ట్ చేస్తున్నానంటే ఎవరైనా సరే మనం ఒక సండే పూట మనకంటూ ఒక రోజు తీసుకొని హాయిగా మనం ఇలాగా ఎప్పుడు సిటీలో ఉన్నటువంటి ట్రాఫిక్ ప్లస్ ఆ బిజీ లైఫ్లోంచి కొంచెం మనం టైం తీసుకొని మనకంటూ ఒక రోజు ఇక్కడ గడిపితే కనుక మన మైండ్ మానసికంగా శారీరకంగా మనం ప్రశాంతంగా హాయిగా ఉంటామని చెప్పేసి అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇక్కడ పరిటాల వాటర్ ఫాల్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి నేను విజయవాడ నుంచి వీడియో చేసుకుంటూ వచ్చాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. నేను కూడా ఈ వాటర్ని చూసి ఏమైందిలే అనుకొని నీళ్ళల్లోకి అడుగు పెడుతున్నాను. అయితే ఇక్కడైతే అందరూ కూడా చాలా విజిటర్స్ వచ్చారు. అందరూ కూడా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా బాగా కేరింతలు కొడతా అందరూ ఇక్కడైతే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడైతే చూడండి ఎదురుగా వాటర్ ఫాల్
అయితే నీళ్ళలో దిగంగానే ఎవరైనా సరే పెద్దవాళ్ళు కూడా పిల్లల్లాగా మారిపోతారు అనడానికి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం మనం చూస్తున్నాం కదా. అయితే చుట్టూ మంచి అడవులు, చుట్టూ చెట్లు, పచ్చని గ్రీనరీ, పైనుంచి వాటర్ ఫాల్స్, ఇక్కడ మంచి వాతావరణము, ఇవన్నీ చూస్తుంటే మాత్రం నిజంగా ఇది అద్భుతం అని చెప్పాలి. అయితే యాక్చువల్గా ఇది మనకి ఎవరికి పెద్దగా తెలియదు. అందుకోసం నేను అయితే మనకు అక్కడక్కడ యూట్యూబ్లో కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్లో మనకు రీల్స్ వస్తున్నాయి. అవి చూసిన తర్వాత మనకు ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి జలపాతాన్ని ప్రజలకు తెలియచెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. అయితే కష్టపడి ఆ యొక్క ఘాట్ రోడ్ని దాటుకుని వచ్చినందుకు గాను ఇక్కడైతే మాత్రం అద్భుతంగా ఉంది. ఎవరైనా సరే నా వీడియో చూసిన వాళ్ళు ఈ యొక్క పరిటాల వాటర్ ఫాల్ని మీరు సందర్శించాలనుకుంటే మాత్రం కంపల్సరీ చక్కగా రావచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. Please like, share, subscribe your channel. Done. ఓకే, థ్యాంక్ యూ.